కాకినాడ జిల్లా ఏలేరు ప్రధాన కాలువ నుంచి నీటి విడుదల 1800 క్యూసెక్కులకు తగ్గించడంతో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోయారు. జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రధాన కాలువ నుంచి ఇసుకను ఎడ్ల బండ్ల ద్వారా ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీంతో పంట కాలువలకు సాగునీరు పారే పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఏలేరు కాలువ నుంచి ఇసుక తరలింపు నిలిపివేయాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఇసుకని ఎప్పుడైతే ఇలా తోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారో, ఎక్కడ పెడితే అక్కడ తవ్వేసి వెళ్ళిపోతున్నారో, దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే బ్రిడ్జీలు ఉంటాయో ఆ బ్రిడ్జీల కింద ఇసుక అంతా కూడా వెళ్ళిపోయి అది కుంగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి తప్ప ప్రమాదం జరిగిపోయిన తర్వాత లబోదిబ్బమంటే చేసేది ఏమీ లేదు. అప్పుడు ప్రాణ నష్టం కలుగుద్ది. అప్పుడు ఈ అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ అది చేసాం ఇది చేసాం అని చెప్పుకోవడానికి తప్ప చచ్చిపోయిన ప్రజల్ని ఎవరు కూడా కాపాడలేరు. కాబట్టి దీనిపై జనవరిలో శాఖ ఏం చేస్తుందో మాకైతే అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైనా సరే అక్కడ ఎవరైతే ఇసుకని రాత్రులు కానీ పగలు కానీ ఎడ్ల బండ్ల మీద తోలుకెళ్ళి మళ్ళీ ట్రాక్టర్లకు అక్కడ వేసుకుని ఒక్కొక్క ట్రిప్ 4000, 5000 రూపాయలకి అమ్ముకునే పరిస్థితి ఉంది. అది ఉచితంగా గవర్నమెంట్ మరి ఇసుక పాలసీ పెట్టింది. మరి దాని ప్రకారంగా గవర్నమెంట్కి ఆదాయం రావాలి తప్ప మరి ఈ ఇసుకను కూడా సొంతంగా అధికారుల అండలతో మరి వాళ్ళు కూడా దీనిపై డబ్బు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి ఇటువంటి అక్రమ ఇసుకదారులని అరికట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేని పక్షంలో దీనిపై